నేను మీకు మల్టీ కలర్ ప్యాడెడ్ లోడ్ స్టిచ్ ఎలా స్టిచ్ చేయాలో చూపిస్తాను. అలాగే ఫస్ట్గా మనం పైపింగ్ థ్రెడ్ని అయితే స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి. చూడండి, సింగిల్ థ్రెడ్ కాటన్ థ్రెడ్తో ఫస్ట్ ఇలా స్టిచ్చింగ్ అయితే చేసేసుకోండి. నెక్స్ట్ వచ్చి డబల్ లైన్ సిల్క్ థ్రెడ్ తీసుకోండి. ఓకేనా, ఇలా పైపింగ్ థ్రెడ్ పక్కనే గుచ్చి ఒక లాంగ్ చైన్ వేసుకోవాలి. ఒక లాంగ్ చైన్ అండ్ ఒక షార్ట్ చైన్. మళ్ళీ ఇలా బ్యాక్ వచ్చి మనం ముందుగా చైన్ వేసాం కదా అక్కడే గుచ్చాలి. ఓకేనా, తర్వాత పైపింగ్ థ్రెడ్ పక్కనే ఒక షార్ట్ చైన్, మళ్ళీ థ్రెడ్ పైకి తీసుకెళ్ళి ఒక లాంగ్ చైన్, ఒక షార్ట్ చైన్. అలాగే ఫ్రెండ్స్, లోపల వేసిన పైపింగ్ థ్రెడ్ అయితే కనిపించకూడదు. కనిపించకుండా దగ్గరగా స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి. మనం లాంగ్ చైన్ షార్ట్ చైన్ వేస్తున్నాం కదా, వేసినప్పుడు ఆ ఫస్ట్ వేసిన చైన్కి సెకండ్ వేసే చైన్కి గ్యాప్ అనేది లేకుండా దగ్గరగా వేసుకుంటే మనకి లోపల ఉన్న థ్రెడ్ అనేది కనిపించదు అనమాట. మీ చైన్కి గ్యాప్ ఇవ్వటం వల్ల లోపల థ్రెడ్ అనేది కనిపిస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇది ఒకసారి చూసుకోండి. ఫస్ట్ మీరు స్టార్టింగ్ నేర్చుకునేటప్పుడు చైన్కి గ్యాప్ రావటం వల్ల లోపల థ్రెడ్ అనేది కనిపిస్తుంది అనమాట. మీరు కొంచెం ప్రాక్టీస్ చేస్తే మీకు లోపల థ్రెడ్ అనేది కనిపించకుండా, లాంగ్ అండ్ షార్టే కాబట్టి మీకు ఈజీగా ఉంటుంది. పైపింగ్ థ్రెడ్ కష్టం అనుకుంటారు కానీ చాలా అంటే చాలా ఈజీ అనమాట. ఇంతకుముందు నేను మీకు లీవ్స్, ఫ్లవర్స్ చెప్పాను కదా, మొత్తం ఆ వర్క్స్ అన్నీ కూడా మీకు లాంగ్ అండ్ షార్ట్తోనే వస్తాయి. అలాగే ఇప్పుడు పైపింగ్ థ్రెడ్ కూడా లాంగ్ అండ్ షార్ట్తోనే వస్తుంది. కాకపోతే మనం లోపల థ్రెడ్ అనేది పెడతామన్నమాట. ఓకేనా, ఇలా ఒక లాలి మళ్ళీ థ్రెడ్ని కిందకి లాగటం. ఇలా థ్రెడ్ కిందకి లాగటం కూడా నేను ఇంతకుముందు లీవ్స్కి అవి వేసి చూపించాను కదా, చాలా ఈజీ అనమాట. ఓకేనా, ఇక్కడ నాట్ అనేది వేసేసుకోండి. నేను మల్టీ కలర్ అని చెప్పాను కదా, ఇక్కడ నాట్ వేసేసుకొని మీరు ఫస్ట్ ఎంత అయితే వర్క్ చేశారో అంత గ్యాప్ ఉంచి మళ్ళీ ఇక్కడి నుంచి స్టార్ట్ చేయాలి. అక్కడ నాట్ వేసేసి థ్రెడ్ అయితే తెంపన అవసరం లేదు, నాట్ వేసేసారు కదా, మళ్ళీ ఇక్కడి నుంచి స్టార్ట్ చేసుకోవాలి. కనిపించకుండా ఉండాలి. అలాగే మీరు వేసే స్మాల్ చైన్ ఉంది చూసారా, అది ఎక్కువ పెద్దది వేయకుండా ఉంటే మీకు నీట్గా అనేది వస్తుంది. ఓకేనా, మళ్ళీ సేమ్ లాంగ్ అండ్ షార్ట్ అనమాట. ఒక లాంగ్ చైన్, ఒక షార్ట్ చైన్, థ్రెడ్ పక్కనే గుచ్చుకోండి. ఈ థ్రెడ్ ఇలా దగ్గరగా స్టిచ్ చేయడం వల్ల మీకు పైపింగ్ థ్రెడ్ అనేది సన్నంగా వస్తుంది. మీకు ఇంకా వెడల్పుగా రావాలంటే నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఓకేనా, ఇలా మనకి మల్టీ కలర్ వచ్చి ఆఫ్ అండ్ ఆఫ్, ఒక కలర్ వేసిన తర్వాత మళ్ళీ ఇంకో కలర్ వేస్తాం కదా, నేను 2 కలర్స్ వేసి చూపిస్తున్నాను. మనకి 3 కలర్స్ కూడా వేసుకోవచ్చు. నేను ఎల్లో అండ్ గ్రీన్ అయితే నేను ఇప్పుడు మీకు వేసి చూపిస్తాను. ఓకేనా, ఇలాగా థ్రెడ్ కనిపించకుండా, అలాగే లాంగ్ అండ్ షార్ట్, మనం లాంగ్ చైన్ షార్ట్ చైన్ వేస్తున్నాం కదా, అది కొంచెం నీట్గా వచ్చేటట్టు ప్రాక్టీస్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, నేను ఇక్కడ దాకా నాట్ వేసేస్తున్నాను, మీరు ఇంకొంచెం వేసుకోవచ్చు అనమాట. వేసుకొని అలాగనే స్టిచ్ చేసుకోవచ్చు, లేదంటే ఇంత గ్యాప్తోనైనా మీరు స్టిచ్చింగ్ అయితే చేసుకోవచ్చు. ఓకేనా, ఇక్కడ అయితే నాట్ అయితే వేసేసేయండి. ఇప్పుడు సెకండ్ వచ్చి ఎల్లోకి మధ్యలో గ్యాప్ ఉంది కదా, నేను అక్కడ వచ్చి గ్రీన్ కలర్ అయితే వేస్తాను. నేను ఈ కలర్ అయితే వేస్తున్నాను. డబల్ లైన్ ఫ్రెండ్స్, డబల్ లైన్ సిల్క్ థ్రెడ్ అనమాట. చూడండి, మనం ఎక్కడైతే నాట్ వేసామో మళ్ళీ అక్కడి నుంచి స్టార్ట్ చేసుకోవాలి. మళ్ళీ మనం వేసిన థ్రెడ్కి ఇప్పుడు వేసే గ్రీన్ కలర్ థ్రెడ్కి గ్యాప్ అనేది ఉండకూడదు. సేమ్ మనం ఎల్లో అయితే ఎలా వేస్తామో కంటిన్యూగా సేమ్ ఇప్పుడు అయితే కూడా అలాగే కనిపించాలి. కాకపోతే మనకు మల్టీ కలర్ అని కనిపిస్తుంది తప్ప ఎక్కడ లోపల పైపింగ్ థ్రెడ్ అయితే కనిపించకూడదు. ఓకేనా ఫ్రెండ్స్, ఇలా సేమ్ ఒక లాంగ్ చైను, ఒక షార్ట్ చైను, మళ్ళీ బ్యాక్ వచ్చి మళ్ళీ ఒక లాంగ్ చైను, ఒక షార్ట్ చైన్, మళ్ళీ పైకి వెళ్ళి పైపింగ్ థ్రెడ్ పక్కనే గుచ్చుకోవాలి, ఒక స్మాల్ చైన్ వేసుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్, మరి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఒక లాంగ్ చైన్ వేసుకోవాలి, అలాగే ఒక షార్ట్ చైన్ వేసుకోవాలి. నేను సిల్క్ థ్రెడ్ వేసి చూపిస్తున్నాను. ఒకవేళ మీకు సిల్క్ థ్రెడ్ అని తెగిపోతూ ఉంటే కాటన్ థ్రెడ్తో ప్రాక్టీస్ అయితే చేసుకోండి. నేను డైరెక్ట్గా బ్లౌజ్ మీద అయితే నేను వర్క్ చేస్తున్నాను కాబట్టి మీకు సిల్క్ థ్రెడ్ వేసి చూపిస్తున్నాను.
కాటన్ థ్రెడ్తో కొన్ని ప్రాక్టీస్ అయిన తర్వాత సిల్క్ థ్రెడ్ యూస్ చేసుకోండి. కొంచెం తెగిపోతూ ఉంటుంది మధ్య మధ్యలో, ఓకేనా. గట్టిగా లాగకుండా పోగులు రాకుండా చూసుకోండి, మీకు ఈజీగా ఉంటుంది. బ్లౌజుల మీద మనం ఏ బ్లౌజ్ మీద వర్క్ చేసినా సిల్క్ థ్రెడ్దే మనం యూస్ చేస్తాము. పైపింగ్ థ్రెడ్ కుట్టడానికి కానీ, బీడ్స్ కుట్టడానికి కానీ, స్టోన్ లైన్ కుట్టడానికి మాత్రమే మనం కాటన్ థ్రెడ్ అయితే యూస్ చేస్తాం కదా ఫ్రెండ్స్, ఓకేనా. ఇలా గ్యాప్ అనేది లేకూడదు. మనం ఎల్లో కలర్ వేసాను కదా ఫస్ట్, దానికి నేను వేసిన గ్రీన్ కలర్కి లోపల థ్రెడ్ అనేది కనిపించకుండా స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి, ఓకేనా. ఇలాగా సేమ్ మళ్ళీ కింద కూడాను సేమ్ అలాగే మళ్ళీ చూడండి. మళ్ళీ నెక్స్ట్ వేస్తున్నాను. ఇలా గ్యాప్ లేకుండా ఇలా వేసుకోవాలన్నమాట. మల్టీ కలర్ అనమాట, మీ ఇష్టం. మీకు శారీలో ఏ కలర్స్ అయితే కావాలనుకుంటున్నారో ఆ కలర్స్ అయితే మనము ఇక్కడ యూజ్ చేసుకోవచ్చు. మనకి బోర్డర్ కింద పైపింగ్ థ్రెడ్ వేస్తేనే బ్లౌజ్ అనేది బాగా లుక్ వస్తుంది కదా. లాంగ్ అండ్ షార్ట్ మొత్తం లాంగ్ అండ్ షార్టే. మనం ఏ వర్క్ చేసినా లాంగ్ అండ్ షార్ట్, ఫ్లవర్స్ కానీ లీవ్స్ కానీ ఒక లాంగ్ చైన్ వేస్తాము, ఒక షార్ట్ చైన్ వేస్తాము. మీకు మెయిన్ ఏంటంటే బాగా గొలుసు కుట్టు అనేది బాగా ప్రాక్టీస్ చేయండి. మీరు గొలుసు కుట్టు అనేది బాగా ప్రాక్టీస్ చేస్తే మీరు ఏ వర్క్ చేసినా చాలా ఈజీగా వస్తుంది, ఓకేనా. ఇలా లాస్ట్లో నాట్ అనేది వేసేసుకోండి. ఇలా నేను 2 కలర్స్ వేసాను, 3 కలర్స్ కూడా వేసుకోవచ్చు, ఓకేనా ఫ్రెండ్స్. మరి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, ఓకేనా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.